శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. న గాయత్ర్యాః పరం మంత్ర నమాతుః పరదేవత న హరే పరతస్త్రాత నానృతాః తాత్పకం పరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. పరమ పవిత్రమైన శ్రీమద్భాగవత కథామృతములో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు 82వ భాగానికి స్వాగతం. నిన్నటి రోజున శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్పాడు, నాయన ఏ విధంగా భగవంతుని కొలిచినప్పటికీ కూడా నామ సంస్మరణ చేసినంత మాత్రము చేతనే పునరావృత్తిరహితమైనటువంటి ఆ యొక్క శ్రీవైకుంఠాన్ని చేరుకోవచ్చు. అందువల్లనే కలౌనామ సంకీర్తన అన్నారు. ఏ విధంగానైనా సరే భగవంతుని ప్రేమతో కానీ ద్వేషముతో కానీ ఏ విధంగానైనా సరే ఆయన యొక్క నామస్మరణ చేసి ఆయన యొక్క రూపాన్ని హృదయంలో తలుస్తే చాలు మనము ఈ యొక్క జన్మంలోనే ముక్తిని పొందవచ్చు, పునరావృత్తిరహితమైనటువంటి శ్రీ కైవల్యాన్ని పొందవచ్చు అన్నటువంటి విషయానికి ఉపమానంగా అజామిళోపాఖ్యానాన్ని గురించి పరీక్షితుకు చెప్పాడు. పరీక్షితుకు చెప్తే అప్పుడు పరీక్షిత్ అడుగుతున్నాడు, స్వామి గతంలో మీరు నాకు స్వయంభవ మనువు యొక్క వంశం గురించి చెబుతూ ప్రచేతస్సులు అనేటువంటి మహానుభావులు 10 మంది, వారు ప్రాచీన బర్హి యొక్క కుమారులు, మహావేద విజ్ఞానము కలిగినటువంటి వారు, అంత గొప్పవారైనటువంటి ప్రచేతస్సులు తపస్సులకని వెళ్ళారు. తపస్సులకు వెళ్ళిన తర్వాత ప్రచేతస్సులు తపస్సమాధి నుంచి బయటికి వచ్చి ఏ విధంగా వారి యొక్క వంశాన్ని కొనసాగించారు. ఎందుకంటే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం చేత ఆ స్వయంభవ మనువు యొక్క వంశములో పుట్టిన వారందరూ కూడా ప్రజాసృష్టి చేస్తూ ధర్మాన్ని 4 పాదాలుగా నడిపించేటట్లుగా ఈ యొక్క భూమండలమంతా పర్యటించారని చెప్పారు కదా. మరి ప్రజాసృష్టి వారు ఎలా చేయగలిగారు, ఆ విషయాలను కూడా తెలిపి నన్ను అనుగ్రహించండి అని పరీక్షిత్తు శుకుని వేడుకుంటే అప్పుడు శుకుడు చెప్తున్నాడు, నాయన స్వయంభవ మనువులో ఆ యొక్క మనువు యొక్క వంశములో పుట్టినటువంటి వారందరూ కూడా ధర్మాత్ములు, ధార్మికులు, అనఘులు అని చెప్పనంటారు. ఏ పాపము కూడా కించిత్తు కూడా మనసులో కూడా భావించి ఎరగనటువంటి వారు, వారందరూ కూడా జితేంద్రియులు, ఇంద్రియాలన్నింటినీ కూడా జయించినటువంటి గొప్పవారు. అలాంటి యొక్క వంశములో పుట్టినటువంటి వాడే ప్రచేతసుడు. అతనినే ప్రాచీన బర్హి అని కూడా అంటారు. ఎందుకంటే ఆ ప్రచేతసుడు శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశ్యము చేత యజ్ఞయాగాది క్రతువులు చేయాలని చెప్పేసి ఆ యొక్క తలంపుతో భూమండలమంతా కూడా దర్భలను తూర్పు కొనలుగా ఉండేటట్లుగా పరిచి ఈ భూమండలాన్నంతా కూడా యజ్ఞవాటముగా ఏర్పాటు చేసుకొని శ్రీమన్నారాయణుని గూర్చి అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించారు. కావుననే ఆయనకు ఆ రోజు నుంచి ప్రాచీన బర్హి అని అందరి చేత కొనియాడబడ్డాడు. ఆయన కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం చేత 10 మంది కుమారులను కన్నాడు. ఆ 10 మందినే ప్రచేతస్సులు అని చెప్పనంటారు. ఒకరోజు ఆ ప్రాచీన బర్హి తన కుమారులనందరినీ కూడా పిలిచి, నాయనలారా ఈ యొక్క భూమండలం అంతా కూడా మనం ప్రజాసృష్టి చేయాలి, అది భగవంతుని యొక్క సంకల్పం, శ్రీమన్నారాయణుని యొక్క సంకల్పం. కాబట్టి ప్రజాసృష్టి నిమిత్తము మీరు ప్రజాసృష్టి చేయడానికి కావలసినటువంటి శక్తిని పొందాలి అంటే శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కావాలి.
కాబట్టి మీరందరూ కూడా పశ్చిమ సముద్రం వైపు వెళ్ళి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేయండి. మీ తపస్సులకు మెచ్చి ఆయన ప్రత్యక్షమై మీకు వరాలను ప్రసాదిస్తాడు అని కుమారులనందరినీ కూడా ఆశీర్వదించి పంపిస్తాడు ప్రచోదసుడు. ఆ విధంగా ప్రచేతసుని యొక్క అనుమతి తీసుకున్నటువంటి కుమారులు పశ్చిమ సముద్రం దగ్గరికి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఆ సముద్రము కంటే కొంత ముందుగానే ఒక పెద్ద సరస్సు కనిపిస్తుంది. సముద్రము కంటే పెద్దదైనటువంటి సముద్రము కన్నా చాలా పెద్దదైనటువంటి ఆ సరస్సు కనిపించేసరికి వీరు ఆశ్చర్యానికి లోనవుతారు. అంతలోనే ఆ సరస్సులో నుంచి యోగి పుంగవుడు బయటకు వచ్చేస్తాడు. జటాజూటము ధరించినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చేసి, నాయనలారా, మీరు తపస్సులకై వెళుతున్నారు, శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేయడానికి వెళుతున్నారు, కాబట్టి నా మనసు చాలా సంతోషంగా ఉంది. మీరు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణని అనుగ్రహించుకోవడానికి, ఆయన యొక్క కారుణ్యాన్ని పొందడానికి, మీరు చేసేటువంటి తపస్సు అనతి కాలంలోనే ఫలించడానికి నేను ఉపాయం చెబుతానని చెప్పేసి ఒక దివ్యమైనటువంటి నారాయణ మంత్రాన్ని వారికి ఉపదేశించి, మీరు యొక్క సరస్సులో జలములలో మునిగి కఠోరమైనటువంటి దీక్షతో నారాయణుని గూర్చి తపస్సు చేయండి. తప్పనిసరిగా ఆ భగవంతుడి యొక్క భక్తికి మెచ్చి ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత ఆ భగవంతుడే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అక్కడి నుంచి మీ యొక్క ప్రజాసృష్టి ప్రారంభమవుతుంది అని ఆ పరమేశ్వరుడు వారిని అనుగ్రహించి వారిని ఆశీర్వదించి అక్కడ అంతర్ధానం చెందుతాడు. ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా మనసులో పెట్టుకున్నటువంటి వారై ఆ ప్రచేతసులు సరస్సులో జలములలో మునిగి 10,000 సంవత్సరాలు శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేశారు. వారి తపస్సులకు మెచ్చి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, నాయనలారా, మీ తపస్సు ఫలించింది, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పనంటే, ఆ 10 మంది ముక్త కంఠముతో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి గురించి, స్వామి, ఈ లోకములో ప్రతి ఒక్కరూ కూడా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములైనటువంటి అరిషడ్ వర్గాలకు లొంగిపోతారు. సంసారం అనేటువంటి యొక్క సాగరంలో మునిగిపోయి నిరంతరం అందులోనే కొట్టు మిట్టాడుతూ ఉంటూ ప్రతి నిత్యము కూడా చేయకూడనటువంటి పాపకర్మలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి సముద్రములో నుంచి తరింపచేసేటువంటి మార్గాన్ని మాకు ఉపదేశించండి. అంతేకాదు, ఈ యొక్క భూమిపైన పుట్టినటువంటి మేమందరము కూడా ఏ సంకల్పం చేత మేము ఈ యొక్క తపస్సు చేశామో అది మీకు కూడా ఎరుకయే. కాబట్టి మా మనసులో ఉన్నటువంటి కోరిక మరియు మమ్మల్ని తరింపచేసేటువంటి మార్గం సూచించి మమ్మల్ని అనుగ్రహించండి స్వామి అని భగవంతుని వేడుకుంటాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు వారి యొక్క కోరికకు సంతోషించినటువంటి వాడై, నాయన, మీరందరూ కూడా అనఘులు, ఇక్కడి నుంచి మీరందరూ కూడా తపోనిష్ట కలిగినటువంటి వారు కాబట్టి దివ్యమైనటువంటి తేజస్సుతో విరాజిల్లేటువంటి ఒక పుత్రుని మీరు కుమారుడిగా పొందుతాడు. ఆ పొందినటువంటి ఆ పిల్లవాడి చేత మీ వంశమంతా కూడా దశ దిశల పేరు ప్రతిష్టలు పొందుతుంది అని చెప్పేసి చెబుతూ వారితో ఒక మాట చెప్తాడు. మీరు తపస్సుల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి దారిలో మధ్యలో ఒక వనములో మారిష అనేటువంటి కన్య కనిపిస్తుంది. ఆమె సాక్షాత్తుగా మునిపుత్రిక. ఆ మారిషను మీరు 10 కలిసి వివాహం చేసుకోండి. ఆమెతో ధార్మికమైనటువంటి జీవనం చేయండి. ఆమెకు మీకు పుట్టినటువంటి సంతానం వల్లనే ఈ విశ్వమంతా కూడా ప్రజాసృష్టి జరుగుతుంది. అంతేకాదు, వాడి వల్ల మీ యొక్క వంశానికే మంచి పేరు వస్తుందయ్యా. వాడు సామాన్యమైనటువంటి వాడు కాదు, బ్రహ్మ తేజస్సుతో సమానమైనటువంటి కుమారుడు మీకు ఉదయిస్తాడు అని చెప్పేసి ఆ ప్రచేతసులనందరినీ కూడా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. అక్కడనే అంతర్ధానం చెందుతాడు. శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి 10 మంది కూడా తపస్సమాధిలో నుంచి బయటికి వచ్చేసి సరస్సు నుంచి మెల్లగా బయటికి వచ్చేస్తారు. అప్పటికే వారు 10,000 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు. కాబట్టి ఈ భూమండలమంతా కూడా అడ్డదిడ్డంగా అనేక రకములైనటువంటి వృక్షముల చేత, లతల చేత, తీగల చేత విపరీతంగా వృక్ష సముదాయమంతా కూడా నిండిపోయి ఉంది. నిండిపోయేసరికి వారికి కోపం వచ్చేస్తుంది. అవురా, ఇంత తపస్సు చేసుకుని మేము బయటికి వస్తే ఇంత తపశ్శక్తి సంపన్నులమైనటువంటి మాకు దారి ఇవ్వకపోగా మాకు అడ్డంగా ఈ చెట్లన్నీ కూడా పెరిగాయి కదా అని చెప్పేసి వారు అగ్నితో సమానమైనటువంటి కణికలతో ఆ కళ్ళ నుంచి నిప్పులు కక్కేటట్లుగా ఆ చూపులు చూస్తూ నోడుతో వాయువును వీదుతూ ఆ వృక్ష సముదాయాన్నంతా కూడా కాల్చివేసేస్తుంటారు. కాల్చివేసేసరికి ఆ చెట్లన్నీ కూడా గడగడ వణుకుతూ వీటి యొక్క కోపాగ్నికి దగ్ధమై మాడి బూడిదైపోతున్నాయి. అది చూశాడు చంద్రుడు ఆకాశంలోంచి. పరిగెత్తుకుంటూ వారి దగ్గరకు వచ్చేసి, నాయనలారా, ప్రచేతసులారా,
ఇంతకాలము మీరు తపస్సు చేసి సంపాదించుకున్నటువంటి తపశ్శక్తి ఇందుకోసమేనా? నోరెరుగనటువంటి జీవులను చంపడమేనా మీరు చేసేటువంటి తపశ్శక్తి అని చెప్పేసి వారిని ఓదార్స్తాడు. వృక్ష సముదాయాన్నంతా కూడా కాపాడాలి కాబట్టి ఈ నోరెరుగనటువంటి వృక్షములు మీకేం పాపం చేసేవి? భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క సృష్టి ఈ వృక్ష సముదాయం కూడా. మరి అలాంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన సృష్టి చేసినటువంటి ఈ చెట్టును చంపడం వల్ల మీకు పాపం వస్తుందే కానీ పుణ్యం రాదు. ఇంతవరకు మీరు తపస్సు చేసి పాపానంతా ప్రక్షాళన చేసుకున్నారు కావుననే మీరు అనఘులు అని చెప్పేసి అందరి చేత కొనియాడబడతారు. అంతేకాదు మీ వంశములో పుట్టినటువంటి వారందరూ కూడా ఇలాంటి పాపకృత్యాలు ఎప్పుడు కూడా చేయలేదు. అందరూ జితేంద్రియులు, మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వారు. అంత గొప్ప వంశములో పుట్టినటువంటి వీరు సత్కార్యములన్నీ కూడా చేసి అందరి చేత మన్ననలు పొందండి నాయన. ఈ వృక్ష సముదాయాన్నంతా కూడా ఇలాగే వదిలిపెట్టండి. నేనున్నాను, మీకు ఏం కావాలనో కోరికలు తీరుస్తాను. అంతేకాదు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తాను సృష్టి చేసేటువంటి సమయంలో మానవులకు 4 పాదములు కలిగినటువంటి జంతువులకన్నింటికీ కూడా ఆహారంగా ఈ వృక్ష సముదాయాన్ని ఆయన సృష్టించాడు. మరి ఆ వృక్షాలే లేకపోతే మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? జంతువులు చరములన్నీ కూడా అవి ఎలా బ్రతుకుతాయి? వాటికి ఆహారం ఎలా దొరుకుతుంది? కాబట్టి వాటినన్నింటినీ కూడా బ్రతికేటట్లుగా వాటిని అనుగ్రహించడానికి మీ కోపాన్ని తగ్గించుకోండి అని ఆ సోముడు వారికి ఎన్నో రీతులుగా నచ్చజెప్తాడు. నచ్చజెప్తూ ఈ భూమిపైన అర్భకులైనటువంటి వారు కొందరుంటారు. అంటే ఏమీ చాతకానటువంటి వారు. చాతకానటువంటి వాడు తను ఎవరినో ఒకరిని ఆశ్రయం పొందుతూ ఉంటారు. అంటే ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఏదో ఒకరిని ఉపాధిగా చేసుకొని ఆశ్రయంగా చేసుకొని జీవిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి జీవులలో కొన్ని జీవులన్నీ కూడా ఉన్నాయ్యా. మనుష్యులున్నారు, జంతువులు ఉన్నాయి, బుధులు, విబుధులు, మూఢులు, స్త్రీలు, పిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ పక్కన ఉన్నటువంటి వారిపైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ఎలాగంటే తప్పక అర్భకావళికి తల్లియు తండ్రియున్ నేత్ర పంక్తికిన్ రెప్పలు నాతికిన్ ప్రతి లోకులకెల్ల నరేంద్రుడున్ గృహస్థుడు ఒప్పన్ అర్థికిన్ మూఢులకు బుధులెన్నగ వీరు బంధువుల్ ముప్పున కావగలేని కడు మూర్ఖులు కారు నిజాళి బంధువుల్. అక్కడ ఒక మాట సోముడు అంటే చంద్రుడు వారితో చెప్తున్నాడు. ఈ లోకంలో చిన్న చిన్న పిల్లలుంటారు. మరి ఈ చిన్నపిల్లలకు ఆశ్రయం ఎవరిస్తారంటే వాళ్ళ తల్లి తండ్రిని ఆశ్రయించుకొని పిల్లలు పెరుగుతూ ఉంటారు. అలాగే కన్నుల రెప్పలు, ఈ కన్నుల రెప్పలు అనేటువంటివి కళ్ళను మూస్తూ కళ్ళను రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి కను రెప్పలు అనేటువంటివి కంటికి రక్షణగా ఉంటాయి. స్త్రీకి భర్త రక్షకుడుగా ఉంటాడు. మూఢుడికి జ్ఞానము కలిగినటువంటి వాడు రక్షకుడుగా ఉంటాడు. ఈ లోకంలో ప్రజలకంతా కూడా రాజు రక్షకుడుగా ఉంటాడు. ఈ విధంగా ఒకరిపైన మరి ఒకరు ఆధారపడి ఈ లోకంలో అందరూ కూడా బ్రతుకుతూ ఉన్నప్పుడు అలాంటి వారిని హింసించడము పాపము కదా. నిజానికి అవసరానికి మనల్ని రక్షించడానికి రానటువంటి బంధువు కూడా ఒక బంధువేనా? ఈరోజు వృక్ష సముదాయాన్నంతా కూడా భగవంతుడు సృష్టించాడు. ఆయన సృష్టిలో భాగంగా నేను వారికి ఓషధీ తత్వాన్ని ప్రసాదించాను. అందువల్లనే కొన్ని రకములైనటువంటి మూలికలు తీసుకోవడం వల్ల మనకు రోగాలు శమిస్తాయి. అలాంటి మూలికలకు ఆధారభూతమైనటువంటి ఆలవాలమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటి నేను ఈ రోజొచ్చి చెట్టును రక్షించకపోతే నేను కూడా ఈ యొక్క భూమిపైన, ఈ పుడమిపైన భగవంతుడి యొక్క సృష్టిలో ఉండి కూడా వ్యర్థమేనాయన అని చెప్పేసి వారికి చెబుతూ వీటిని ఎలాగైనా మీరు కాపాడండి అని మరొక్క మాట కూడా చెప్పారు. ఈ వనములోనే మీరు పూర్వము తపస్సు చేసినప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై ఒక మాట చెప్పాడు. ఈ వనములో మారిష అనేటువంటి ఒక అప్సరస పుత్రిక కనిపిస్తుంది, ఆమెను వివాహం చేసుకోండి అని. సాక్షాత్తుగా అప్సర పుత్రిక అయినటువంటి మారిషను నేను పెంచి పెద్ద చేశాను. నాకు కూడా కూతురు లాంటిదే. ఆమెను మీకిచ్చి వివాహం చేస్తాను. మీరందరూ కూడా సంతోషంగా ఆమెతో ధార్మికమైనటువంటి జీవితం గడపండి అని చెప్పేసి ఆ ప్రచేతసులందరికీ కూడా చెప్తాడు. చెప్తే అప్పుడు వారు అడుగుతున్నారు, స్వామి ఆ కన్య ఎవరు? మీరు నా పుత్రిక అంటున్నారు, భగవంతుడు చూస్తే అప్సరస పుత్రిక అంటున్నారు. మరి మీకు అప్సరసకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే అప్పుడు చంద్రుడు చెప్తాడు, నాయనలారా ఒకానొకప్పుడు ఖండు మహర్షి అనేటువంటి ఒక మహర్షి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి గురించి ఇదే వనములో ఇక్కడనే భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన తపస్సు యొక్క శక్తికి ఊర్ధ్వలోకాలన్నీ కూడా వేడెక్కిపోతూ ఉంటే ఇంద్రుడు భయపడిపోయి ఎలాగైనా సరే ఈయనను తపస్సమాధిలో నుంచి బయటికి తీసుకుని రావాలని చెప్పేసి తపస్సును భగ్నము చేయాలని చెప్పేసి అక్కడ ఆ ఖండు మహర్షి యొక్క తపస్సును భగ్నము చేయడానికి ప్రమ్లోచ్ఛ అనేటువంటి ఒక అప్సరసను పంపుతాడు. ఆ ప్రమ్లోచ్ఛ అనేటువంటి అప్సరస ఖండు మహర్షిని సమీపించి తన యొక్క హావభావముల చేత ఆయన యొక్క మనస్సును ఆకట్టుకుంటుంది.
మహర్షి తపస్సు మరిచిపోతాడు, ఆమెతో ప్రేమలో పడతాడు. ఫలితంగా వారిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం అనేటువంటిది ఏర్పడి వారికి ఒక అమ్మాయి పుడుతుంది. పుట్టినటువంటి అమ్మాయే మారిష అనేటువంటి కన్య. ఆ మారిష అనేటువంటి అమ్మాయి పుట్టిన తర్వాత అప్పుడు ఋషిపుంగవుడు కండు మహర్షి అనుకుంటా అంట, అయ్యయ్యో ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నటువంటి నా తపశ్శక్తిని కేవలము సంసారం అనేటువంటి వాంఛ చేత అంతా వృధా చేసుకున్నానని చెప్పేసి బాధపడి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఈ వచ్చినటువంటి పని అయిపోయింది కాబట్టి ప్రమ్లోచ్చ అనేటువంటి అప్సరస కూడా తాను దేవలోకానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ కన్య, ఆ చిన్న పిల్ల అయినటువంటి మారిషను ఎవరు చూసుకోవాలి? ఆ పిల్ల ఓ అని రోదన చేస్తూ ఉంటే అప్పుడు చంద్రుడు వస్తాడు. చంద్రుడు వచ్చి తన యొక్క బొటన వ్రేలును ఆ పిల్ల యొక్క నోట్లో పెడతాడు. పెట్టేసరికి ఆ పిల్ల బొటన వేలును నోటితో చీకుతూ చీకుతూ ఆ బొటన వేలు నుంచి స్రవించినటువంటి అమృతాన్ని తాను సేవించి ఆ రోజు నుంచి మారిష కన్య అమ్మాయి వచ్చేసి చక్కగా పెరుగుతూ వచ్చేసింది. ఆ విధంగా చంద్రుడు మారిషకు జీవనానికి సంబంధించినటువంటి ఔషధాన్ని ఇచ్చాడు కాబట్టి చంద్రుడు ఆమెకు తండ్రిగా మారిపోయాడు. ఆ విధంగా ఆ అమ్మాయి నేను పెంచానయ్యా కాబట్టి మీరు ఆమెను చేసుకోండి, నేను మీకు కన్యాదానం చేస్తానని చెప్పేసి మారిషను ప్రచేతసులకిచ్చి చంద్రుడు వివాహం చేస్తాడు. ఆ తర్వాత ప్రచేతసులందరూ కూడా మారిషతో చక్కగా దాంపత్య జీవనం కొనసాగిస్తూ ఉండగా కొంతకాలానికి ఆ మహర్షి యొక్క గర్భం యందు మహా తేజోబల సంపన్నుడైనటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి ఒక మగపిల్లవాడు పుడతాడు. ఆ పిల్లవాడి పేరే దక్షుడు. పుట్టినటువంటి వాడు బ్రహ్మ తేజస్సుతో పుడతాడు. ఎందుకంటే 10,000 సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం వల్ల పొందినటువంటి ఆ యొక్క బ్రహ్మజ్ఞాన శక్తి చేత ఉదయించినటువంటి బాలుడు కాబట్టి చాలా తేజస్సుతో ఉంటాడు ఆ పిల్లవాడు. ఆ విధంగా పిల్లవాడు పెరిగి పెద్దవాడై వేద విజ్ఞానమంతా కూడా తెలుసుకున్న తర్వాత ప్రచేతసులు ఒకరోజు ఆ పిల్లవాడిని దగ్గరికి పిలుస్తారు. నాయనా దక్ష, ఇంతకాలము మీ అమ్మను మేము చూసుకున్నాం, ఈరోజు మీ అమ్మను నీ చేతిలో పెడుతున్నాం. మేమంతరము కూడా నివృత్తి మార్గం ద్వారా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేయాలి, మేము తపస్సులకు వెళుతున్నాం, అమ్మను చక్కగా చూసుకో అని చెప్పేసి తల్లిని అంటే ఆ ప్రచేతసులు తమ యొక్క భార్య అయినటువంటి మారిషను దక్షుడి యొక్క చేతిలో పెట్టి 10 మంది కూడా తపస్సులకు వెళ్ళి శ్రీమన్నారాయణలో ఐక్యమైపోతారు. ఆ తర్వాత దక్షుడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం మేరకు తన యొక్క ఆత్మశక్తి చేత, దివ్యశక్తి చేత, తపోశక్తి చేత ఈ భూమండలమంతా కూడా విస్తారంగా అనేకమైనటువంటి జంతుజాలాన్ని ప్రజాసృష్టి అంతా కూడా చేస్తాడు. అందులో భాగంగా కొన్ని భూమిపైన చరించేటువంటి జీవులను, ఆ తర్వాత గాలిలో చరించేటువంటి జీవులను, ఆ తర్వాత ఆకాశంలో చరించేటువంటి జీవులను, నీళ్లలో చరించేటువంటి జీవులను, రాత్రి సంచరించేటువంటి జీవులను, పగలు సంచరించేటువంటి జీవులను, ఈ విధంగా రకరకములైనటువంటి ఈ యొక్క జీవులనందరినీ కూడా దక్షుడు ప్రజాసృష్టి చేస్తాడు. ఏ విధంగా అయితే నీరు కుండలో పోస్తే కుండలో నీరు పడినట్లుగా ఆ విధంగా కుండ అంతా కూడా నిండుతూ వస్తుందో అట్లా ఆ భూమండలమంతా కూడా మొత్తం 7 14 భువనాల్లో తన యొక్క శక్తి చేత ఉరగులు, నాగులు, నరులు, సురులు, ఖేచరులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు ఇత్యాది సమస్త జాతినంతా కూడా దక్షుడు సృష్టి చేశాడు. ఇంత ప్రజాసృష్టి చేసేసరికి దక్షుడు ఒక్కసారిగా తను సృష్టించినటువంటి ఈ యొక్క ప్రజా సృష్టినంతా కూడా ఒక్కసారి అవలోకనం చేస్తాడు. చూసి మనసు సంతోషపడకపోగా ఖిన్నుడైపోతాడు. నేను చేసింది ఏమిటిది? ఇలాంటి పనే నేను చేసేది? భగవంతుడు నాకు జీవితాన్నిస్తే ఈ సంసారం అనేటువంటి వ్యామోహములో పడి ఇంత సృష్టి చేశానే, మరి ఇంత సృష్టి చేసినా కూడా నా మనస్సుకు ఆత్మతృప్తి అనేది కలగడం లేదని చెప్పేసి ఒకరోజు ఏకాంతంగా కూర్చొని భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ గురించి ఆలోచించాడు. నా యొక్క జీవితానికి, నా యొక్క జన్మకు చరితార్థము కావాలి, నేను ఏదో రకంగా భగవంతుని చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి, ముందుగా ఆత్మను శుద్ధి చేసుకోవాలని చెప్పేసి సంకల్పించుకున్నటువంటి వాడై ఆ సంసారిక వ్యామోహం నుంచి బయటపడినటువంటి వాడై వెంటనే గృహం నుంచి బయలుదేరి వింధ్యాపర్వత ప్రాంతానికి వెళ్ళాడు. ఆ వింధ్యాపర్వత ప్రాంతం అనేటువంటిది ఆత్మ సంయమనము కలిగించేటువంటిది. అంటే ఎవరైనా సరే మనోవ్యధలతో బాధపడుతూ ఉంటే వింధ్యాపర్వత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏకాంతంగా తపస్సు చేసుకుంటే మన క్లేశాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ప్రతీతి. కాబట్టి దక్షుడు వింధ్యాపర్వత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వింధ్యాపర్వత ప్రాంతాలలో లోయల్లో చాలా అంతర్లీనంగా ఉన్నటువంటి లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక దివ్యమైనటువంటి సరస్సు ఉన్నది. ఆ సరస్సు పేరే అఘమర్షణ తీర్థము అని చెప్పేసి.
ఆ తీర్థములో స్నానం చేస్తే ఎన్నో కోట్ల జన్మల నుంచి మనల్ని సంక్రమించుకుని వస్తూ ఉన్నటువంటి పాపరాశంతా కూడా ధ్వంసమైపోతుంది. అలాంటి దివ్యమైనటువంటి అఘమర్షణ తీర్థములో మునిగి చక్కగా స్నానం చేశాడు. ముప్పొద్దుల అఘమర్షణ స్నానం చేస్తూ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణను గురించి గొప్పగా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. చేసేసరికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యేసరికి ఆ దక్షుడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి అనేక స్తుతులతో పొగిడాడు. కాబట్టి ఆయన చేసినటువంటి స్తుతులకు మెచ్చుకున్నటువంటి భగవంతుడు సాధారణ మానవుని రూపంలో 2 కాళ్ళు 2 చేతులతో ప్రత్యక్షం కాలేదు. 8 భుజములు కలిగి 8 భుజములలో 8 రకములైనటువంటి ఆయుధములు ధరించినటువంటి వాడై గరుత్మంతుని వాహనంగా చేసుకొని నీలమేఘఛాయ కలిగినటువంటి వాడై పట్టు పీతాంబరము ధరించినటువంటి వాడై అనేక భుజకీర్తులు కంకణాలు ఆభరణాలు కలిగి దివ్యమైనటువంటి రత్న కిరీటాన్ని కలిగినటువంటి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు చక్కగా ముసిముసి నవ్వులు నవ్వుతూ అనేక మంది విభుదులందరూ కూడా ఆయన కొలుస్తూ ఉండగా కారుణ్యమైనటువంటి దృష్టితో దక్షుని చూశాడంట. దక్షుని చూసేసరికి దక్షుడి కళ్ళలో ఆనందాశ్రులు జలజలా రాలిపోయాయి. నోట్లో మాట బయటికి రాలేదు. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి అలాగే కళ్ళప్పగించుకొని చూస్తూ ఆయన చుట్టే ముమ్మారు ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని గూర్చి ఒక్క మాట చెప్తాడు ఆ దక్ష ప్రజాపతి. అవురా, భగవంతుడు ఇంత గొప్పవాడైనటువంటి వాడు నా కోసం ఈ రూపంలో దర్శనమిచ్చాడా, ఎంత కారుణ్యమయ్యా అని చెప్పేసి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ గురించి ఒక్క స్తుతి చేస్తాడు. భర్మాచలేంద్ర ప్రతిపాదద్వయమున భర్మాచలేంద్ర ప్రతిపాదద్వయమున కలిగిన నీలంపు గణులనంగా. ఏ విధంగా అయితే గరుత్మంతుడు ఎలా ఉన్నాడు, పచ్చగా మిలమిల మేలిమి బంగారం మెరిసినట్టుగా మెరుస్తున్నాడు. మరి ఆ పైన కూర్చున్నటువంటి శ్రీమన్నారాయణుడు నీలమేఘఛాయ ఇంద్రనీలమని వర్ణములో ఉన్నాడు. కాబట్టి భర్మాచలేంద్ర ప్రపాదద్వయమున కలిగిన నీలంపు గణులనంగా. మేరు పర్వతం పైన ఇంద్రనీలమణి గణి ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా మిలమిల మెరుస్తూ ఉన్నటువంటి గరుత్మంతుడి పైన శ్రీమన్నారాయణుడు ఆయనకు దర్శనమిచ్చాడు. ఆ విధంగా దక్షుడు పొంగిపోతూ ఉన్నాడు. అంతేకాదు ఆ విధంగా మొనసి తార్షుని మూపుపై నిండినట్టి ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తన యొక్క 2 పాదములను ఎలా పెట్టాడయ్యా అంటే గరుత్మంతుని యొక్క శిరస్సు ముందుకుంటే ఆ గరుత్మంతుడి రెక్కలు ఒకవైపు కుడివైపు ఎడమవైపు రెక్కలుంటే రెక్కల ముందు నుంచి ఇలా ముందుకు చాచాడంట. ఆ విధంగా మొనసి తార్షుని ఇరుమూపుపై నిడినట్టి కరముల కాంతులు పరిఢవింప. ఆయన యొక్క పాదముల నుంచి మిల్లమిల్ల మెరిసేటువంటి కోటి సూర్యుల ప్రభాకలితమైనటువంటి కాంతి ఈ విశ్వానంతా కూడా తేజోమయంగా ఉండేటట్లుగా చేస్తుంది. అంతేకాకుండా చండ దిగ్వేదండ శుండాల కరముల కైవడి అష్టభుజములలరా. ఈ యొక్క భూమండలానంతా కూడా అష్టదిగ్గజములు 8 ఏనుగులు 8 ప్రక్కలుగా ఉండి తమ యొక్క తొండములతో ఈ యొక్క భూమండలానంతా కూడా తొండములు పైకెత్తి మోస్తూ ఉంటాయి. ఆ విధంగా బలమైనటువంటి తొండములు కలిగినటువంటి దిగ్దంతములు కలిగినటువంటి ఆ యొక్క దిక్కుంభముల కైవడి. ఆ విధంగా ఉన్నటువంటి ఏనుగుల యొక్క తొండములు ఎంత బలంగా ఎంత బలిష్టంగా ఉంటాయో అంత బలిష్టంగా ఉన్నటువంటి 8 భుజములు కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు అక్కడ దర్శనమిస్తూ చక్ర కోదండ అసి శంఖ నందక పాశ చర్మ గద సరవిమూని. ఈ విధంగా 8 ఆయుధములు, చక్రము ఒక చేతిలో కోదండము ఒక చేతిలో కత్తి, చక్ర కోదండ అసి శంఖము ఒక చేతిలో, నందకం అనేటువంటి ఖడ్గము మరి ఒక చేతిలో, పాశము ఒక చేతిలో డాలు మరి ఒక చేతిలో గదల సరవిభూని. గదను కూడా ధరించినటువంటి వాడై శ్రీమన్నారాయణుడు నల్ల మేనుమెరయ నగుమొగంబులరంగా చల్ల చూపు విబుధ సమితితోడా. నల్లగా ఉన్నటువంటి వాడు. మరి ఆ నలుపు ఎలాంటి నలుపు అంటే ఇంద్రనీలమణిమయమైనటువంటి మెరుస్తూ ఉన్నటువంటి నల్లటి శరీరము కలిగినటువంటి వాడు. నల్ల మేనుమెరయ నగు మొగంబులమరంగా. చిరునవ్వు నవ్వుతూ స్మితభాషి పూర్వభాషి అన్నట్లుగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి ఆ ముఖము కలిగినటువంటి వాడై చల్ల చూపు కారుణ్యమైనటువంటి చూపు కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు తన చుట్టూ అనేక మంది విభుదులు కొలుస్తూ ఉండగా భసితమైన ఆ విధంగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు పసిడి రంగులో కలిగి ఉన్నటువంటి పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి వాడై పసిడి కావిభూని బహుభూషణ కిరీట భూషణములు మెరయంగను.
అనేకమైన భుజకీర్తులు అవన్నీ కూడా మెరుస్తూ మెరుస్తూ ఉన్నటువంటి ఆభరణాలు ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు దక్షుడికి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యేసరికి కన్నుల ఆనందాశ్రువులు చిందువడంగా, కళ్ళలో నుంచి ఆనందాశ్రువులు పొంగి ఇలా తమంతక తాముగా కళ్ళలో నుంచి నీళ్లు జాలువారిపోతూ ఉన్నాయి చెక్కిళ్లపై నుంచి. శ్రీమన్నారాయణుడు కనిపించాడు. తను ఏ భగవంతుడైనటువంటి నారాయణుని కోసము పరితపించి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడో అలాంటి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కనిపించేసరికి తన్మయత్వముతో ఏమి మాట్లాడాలో గొంతులోంచి మాట రాలేదు. కంఠము బొంగురుపోయింది. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్నే చూస్తూ 2 చేతులు జోడించి అలాగే ఆగిపోయాడు. అప్పుడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు దక్షుడితో ఏమని సంభాషించాడనేటువంటి విషయాన్ని మనము రేపటి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.